ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ లో నాకు వచ్చిందని కామెంట్ చేయండి మా. నాకు వచ్చేసింది వచ్చిందే ప్రతి ఒక్కరు హ్యాండ్ స్టాండ్ ఎలా నేర్చుకోవాలని అడుగుతున్నారు కదా మామ. హ్యాండ్ స్టాండ్ వచ్చేసి పెద్ద కష్టమేం కాదు మామ. నాకైతే ఒక 1 year పట్టింది. బట్ మీకు అంత కష్టం కాకుండా 2 months నేర్పించేస్తాను. 2 months అంటే ఏంటి కాదు, మీ ప్రాక్టీస్ చేసి బట్టే ఉంటుంది. ఓకేనా మా. హ్యాండ్ స్టాండ్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి 3 స్టెప్లు ఉంటాయి మామ. స్టెప్ 1 మామ ఫ్రాగ్ అంటే బాగా అలవాటైంది అనుకో మన షోల్డర్ పవర్ పెరుగుతుంది. ఓకేనా షోల్డర్ పవర్ పెరిగింది అనుకో ఆటోమేటిక్గా హ్యాండ్ స్టాండ్ ఈజీగా అయిపోద్ది. సో మనం ఫస్ట్ వచ్చేసి ఫ్రాగ్ బాగా నేర్చుకోండి. తర్వాత స్టెప్ 2 మామ పైక్ పుషప్. ఈ పైక్ పుషప్ ద్వారా మనం ఫ్రాగ్ కన్నా అడ్వాన్స్ అనమాట పైక్ పుషప్ అనేది. సో మెయిన్గా ఇంకా షోల్డర్ అయితే ఇంకా ఫుల్ పవర్ వచ్చేస్తుంది హ్యాండ్ స్టాండ్కి అయితే. మెయిన్గా మన హ్యాండ్ స్టాండ్కి అయితే ముఖ్యంగా మనకి ఏది ముఖ్యం, హ్యాండ్ స్టాండ్కి అయితే ముఖ్యంగా మన షోల్డర్ పవర్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి పైక్ పుషప్ తీసిన తర్వాత షోల్డర్ అనేది ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెరిగేసరికి టక్ మళ్ళీ వేసిపోవచ్చు గాల్లోకి. సో ముందుగా మీరు 2 నేర్చుకోండి. నెక్స్ట్ స్టెప్ 3 ఫ్రాగ్ అలాగే పైక్ పుష్, ఈ 2 మిక్స్ చేసి గాల్లో లేస్తే స్టెప్ 3 అయిపోద్ది అనమాట. అదే హ్యాండ్ స్టాండ్. ఈ 3 స్టెప్లు బాగా నేర్చుకోండి. మీరు ఒక 1 month 2 months నేర్చుకుంటారు. అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే 1 year లో కాకుండా 1 month నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన స్కిల్ అనేది చాలా బాగుంటుందిరా. మన బాడీ మొత్తం కాలు పైకి బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్ అవుతుంది అంటారు కదా. సో ఇది ట్రై చేయండి ప్రతి ఒక్కరికి.